నమస్తే హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. మూత్రాశయ నియంత్రణ కోల్పోవడం అంటే ఏంటి, దాని లక్షణాలు ఏమిటి, బరువు ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య వస్తుందా, మోనోపాజ్ దీనిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది, మూత్రాశయ సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి, వాటి మధ్య తేడా ఏమిటి, మెడికవర్ హాస్పిటల్ నుంచి కన్సల్టెంట్ అబ్స్టెటిక్స్, గైనకాలజిస్ట్, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ భార్గవి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే మీ సందేహాలకు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. మేడం, అసలు ఈ మూత్రాశయ నియంత్రణ కోల్పోవడం అంటే ఏంటి అసలు చెప్పండి సార్. మూత్రాశయ నియంత్రణ కోల్పోవడం అనేది మన వాడుక భాషల్లో చాలామంది ఆడవాళ్ళు ఓపీడీకి వచ్చేటప్పుడు, మేడం మాకు యూరిన్ లీక్ అవుతుంది, తగ్గిన తుమ్మిన లేదంటే బరువులు ఎత్తిన, కొంతమందికి 40 తర్వాత దాటిన వాళ్ళకి మూత్రం ఆపుకోకపోవడం, అంటే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళే దారిలోనే వాళ్ళకి బట్టల్లో టాయిలెట్ పడిపోవడము, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారండి. దీన్నే యూరినరీ ఇన్కాంటినెన్స్ అని అంటారు. ఓకే సో ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్లో మనకి మెయిన్గా 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి వచ్చేసి స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్, ఇంకొకటి వచ్చేసి అర్జ్ యూరినరీ ఇన్కాంటినెన్స్. అంటే లేడీస్లో ఇది ఎందుకంత, అంటే సాధారణమే అంటారా ఇది లేడీస్లో? యాక్చువల్గా మనకి ఈ ప్రాబ్లం అనేది చైల్డ్ బర్త్ నుంచి స్టార్ట్ అవుతుందండి. అంటే ఆడవాళ్ళు రిపీటెడ్గా నార్మల్ డెలివరీ, వెజినల్ డెలివరీ అయిన వాళ్ళు, లేదంటే డెలివరీ టైంలో డిఫికల్టీస్ ఏమైనా ఎదురైనా, అంటే ఇన్స్ట్రుమెంటల్ డెలివరీ కానీ, ఫోర్సెప్స్ కానీ, వ్యాక్యూమ్ కానీ ఏదైనా యూజ్ చేయాల్సిన అవసరం పడినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశం ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఇలాంటి పేషెంట్స్లో డెలివరీ తర్వాత సరైన జాగ్రత్త తీసుకోకపోతే, అంటే పెల్విక్ ఫ్లోర్ రీస్ట్రెంథనింగ్ అనేది చేసుకోకపోతే, కీగిల్ ఎక్సర్సైజ్ ద్వారా ఈ మూత్రం అనేది మూత్రాశయం మీద, అంటే మెయిన్గా బ్లాడర్ కంట్రోల్ అనేది మనకి అవుతుందన్నమాట. ఓకే. సో వాళ్ళు దగ్గిన తుమ్మిన యూరిన్ లీక్ అనేది చూస్తూ ఉంటాం. ఓకే మేడం, ఇప్పుడు అంటే ఇది ఏజ్ని బట్టి ఉంటుందంటారా? ఓన్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కొంచెం ఏజ్ అయిపోయి అలా కూడా వింటూ ఉంటాము. ఇప్పుడు ఈ యూరిన్ లీక్ అనేది 2 సెట్స్ ఆఫ్ పాపులేషన్లో చూస్తూ ఉంటాము. మిడిల్ ఏజ్లో కూడా చూస్తూ ఉంటాము, అండ్ ఈవెన్ ఎర్లీ 30s, ఎర్లీ 40s, లేదంటే మెనపాస్ తర్వాత కూడా చూస్తూ ఉంటాము. మెయిన్గా మిడిల్ ఏజ్ వాళ్ళలో స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఎక్కువగా చూస్తుంటూ ఉంటాము. అంటే దగ్గిన తుమ్మిన, బరువులు ఎత్తిన, లేదంటే గట్టిగా నవ్విన యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. దీన్నే మనము స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అని అంటాము. సో ఇలా ఉన్నప్పుడు ఏం చేయాలంటే మెయిన్గా కీగిల్ ఎక్సర్సైజ్ ద్వారా పెల్విక్ ఫ్లోర్ రీస్ట్రెంథనింగ్ అనేది చేసుకోవాలి. ఓకే. అంటే లేడీస్లో ఎక్కువగా రావడానికి రీజన్స్ ఏంటంటారు? అంటే చైల్డ్ బర్త్ తర్వాత వస్తుంది అంటారు. సో బట్ దానికంటే ముందు రీజన్స్ ఏముంటాయి? ఇప్పుడు మనం ఇందాక డిస్కస్ చేసినట్టు డెలివరీ, మెయిన్గా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళలో ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది వీక్ అవుతుంది, అంటే ల్యాక్స్ అయిపోతూ ఉంటుంది. సో దీన్ని రీస్ట్రెంథనింగ్ చేయడానికి కీగిల్ ఎక్సర్సైజ్ అనే ఎక్సర్సైజ్ ద్వారా, అందరూ ఇది నేర్చుకోవాల్సిన ఎక్సర్సైజ్ అండి. మీరు మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ కానీ, యూరో గైనకాలజిస్ట్ దగ్గర కానీ వెళ్తే ఈ కీగిల్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలనేది క్లినిషియన్ దగ్గర నేర్చుకొని స్పెషలిస్ట్ ద్వారా ఈ పెల్విక్ రీస్ట్రెంథనింగ్ అనేది చేసుకోవాలి. అలాగే మెనోపాజ్ దాటాక కొంతమందికి ఈస్ట్రోజన్ తగ్గడం వల్ల బ్లాడర్ మజిల్ అనేది, టోన్ అనేది హైపర్ యాక్టివ్ అవ్వడం వల్ల అర్జ్ ఇన్కాంటినెన్స్ అనేది సమస్య మనం చూస్తూ ఉంటాము. ఓకే మేడం, ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, మనం మాట్లాడదాం. రమ గారు, ఈస్ట్ గోదావరి నుంచి. రమ గారు చెప్పండి. రమ గారు నమస్తే అండి. ఎస్, కాల్ కట్ అయిపోయినట్టుంది, మళ్ళీ కనెక్ట్ అవుతాము. సో మేడం, గర్భం ధరించడం వల్ల, అంటే చైల్డ్ బర్త్ తర్వాత ఎక్కువగా ఇది సమస్య ఉంటుంది అని చెప్తున్నారు. సో దాన్ని నియంత్రించుకోవడానికి ఏం చేయాలంటారు మరి లేడీస్? సో అపార్ట్ ఫ్రమ్ ఎక్సర్సైజెస్ అండి, ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. ఒకటి వచ్చేసి డైట్ మోడిఫికేషన్, అంటే హెల్తీగా హై ప్రోటీన్ డైట్ తీసుకోవడము, బరువు పెరగకపోవడము, లైఫ్ స్టైల్లో ఎక్సర్సైజ్, స్మోకింగ్ అవాయిడ్ చేయడము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడము, వెయిట్ మెయింటెనెన్స్ చేసుకోవడం, అంటే లావుగా ఉండకపోవడము, ఇవన్నీ చేయడం ద్వారా మన పెల్విక్ ఫ్లోర్ మీద మజిల్స్ అనేవి రీస్ట్రెంథన్ అవుతుంది. అలాగే ఈ దగ్గిన తుమ్మిన మనకి అబ్డామన్ మీద ప్రెషర్ పెరిగి బ్లాడర్ కంట్రోల్ తప్పి. మేడం కాల్ ఒకసారి మాట్లాడదాము. రమ గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సరే, చెప్పండి రమ గారు, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి డాక్టర్ గారు. చెప్పండి రమ గారు, వింటున్నాను. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో,
చెప్పండి రమా గారు, వింటున్నాను. వినిపిస్తుంది, చెప్పండి డాక్టర్ భార్గవి రమా. అండి, చెప్పండి. అలా యూరిన్ లీక్ అవుతుందండి. నా వయసు 40 అండి. ఓకే, ఎప్పటి నుంచి అండి ఈ సమస్య? మీకు ఎంతమంది పిల్లలు? చెస్ట్ బాగా బరువుగా నొప్పిగా అనిపిస్తుందండి. ఓకే, అంటే యూరిన్ లీక్ అనేది మామూలుగా అవుతుందా అండి, ఏదైనా పని చేస్తున్నప్పుడు అనిపిస్తుందా మీకు? హలో, ఇద్దరండి. ఇద్దరు పిల్లలు, నార్మల్ డెలివరీ అండి? మీరు టీవీ చూడకండి రమ గారు, టీవీ చూస్తూ మాట్లాడొద్దు. హలో, టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, డైరెక్ట్ గా మేడం కి చెప్పండి. అవునండి. దగ్గిన తుమ్మిన ఓకే, అలాగే వస్తుంది. ఎక్కడైనా చూపించుకున్నారండి ఇప్పటి వరకు దీనికోసము? లేదండి. ఓకే, మీ బరువు ఎంత ఉంటారు? 60 ఉంటదండి. మీ హైట్ ఎంతమ్మా? 60 ఉంటదండి. 60 కిలోలు ఉన్నారు. ఓకే, ఇప్పటి వరకు మీరు ఏమైనా ఎక్సర్సైజెస్ కానీ ఏమైనా చేసుకున్నారా? లేదండి, ఇంట్లో అవుతారు. ఓకే, ఇలా బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళు, లేదు అని అంటే ఇలాంటి దగ్గిన తుమ్మిన యూరిన్ లీక్ ఉన్న వాళ్ళకి జనరల్గా దీన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారండి. సో దీనికి మెయిన్గా మన ఫిజియోథెరపీ కానీ కీగిల్ ఎక్సర్సైజ్ ద్వారా ఈ పెల్విక్ ఫ్లోర్ రీస్ట్రెంథనింగ్ చేసుకోవడం వల్ల మీకు ఇలాంటి సమస్యలన్నీ తగ్గుతాయి. దాంతోపాటు బరువు కూడా తగ్గాలండి. ఓకే మేడం. ఓకే మేడం, నెక్స్ట్ కంటిన్యూ చేద్దాము. మోనోపాజ్ దీనిపై ఎలాంటి ప్రభావం చూపుతుందంటారు? ఓకే అండి, ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే అండి, మనకి మూత్రం సంచి కానీ గర్భసంచి కానీ మనకి ఒక ప్రొటెక్టివ్ లేయర్ అంటారు, దాన్నే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటారు. ఈ పెల్విక్ ఫ్లోర్ అనేది ఒక కనెక్టివ్ టిష్యూ షీత్ లాగా ఉంటుందన్నమాట. సో దీని మీదే మూత్రం సంచి కానీ గర్భసంచి కానీ అన్నీ పొదిగి ఉంటాయి. సో మనకి ఎప్పుడైతే మెనపాజ్ తర్వాత ఈస్ట్రోజన్ అనేది తగ్గుతుందో ఈ కనెక్టివ్ టిష్యూ కూడా మనకి తగ్గుతుంటూ వస్తుందన్నమాట. సో మెనపాజ్ తర్వాత ఈ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్తో పాటు బ్లాడర్ మజిల్ ఓవర్ యాక్టివ్ అవ్వడం, సో వాళ్ళకి మూత్రం అర్జెన్సీ అనేది చాలా చూస్తూ ఉంటాము. సో ఇలాంటి పేషెంట్స్లో జనరల్గా కొన్ని మెడిసిన్స్ ద్వారా బ్లాడర్ కెపాసిటీని పెంచడానికి కొన్ని మందులు అవి తీసుకుంటూ దాంతోపాటు కీగిల్ ఎక్సర్సైజ్ కూడా రికమెండ్ చేస్తాం. ఓకే మేడం, ఇప్పుడు వెయిట్ ఎక్కువగా ఉంటే ఈ సమస్య వస్తుంది అని చెప్తున్నారు. సో ఎందుకు వెయిట్ ఎక్కువగా దానికి అంటారు? ఓవర్ వెయిట్ ఉన్నప్పుడు ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ అనేది పెరుగుతుందండి. దానివల్ల బ్లాడర్ మీద ప్రెషర్ పెరిగి బ్లాడర్ కంట్రోల్ అని తప్పి యూరిన్ లీక్ అవ్వడం ఇవన్నీ చూస్తూ ఉంటాము. సో అందుకే బరువు అనేది ఖచ్చితంగా తగ్గాలి. ఓకే, ఇంకేమైనా అంటే డయాబెటీస్ కానివ్వచ్చు, నరాల వీక్నెస్ కానివ్వచ్చు, ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా అండి. మీ ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటారు, లైక్ డయాబెటీస్ కానీ ఏదైనా నర్వ్ ఇంజురీ అయినా కానీ మనకి బ్లాడర్ సంబంధించిన మజిల్స్కి నర్వ్ డ్యామేజ్ అవడం వల్ల ఈ బ్లాడర్ ఓవర్ యాక్టివ్ అనేది చాలా చూస్తూ ఉంటాము. అలాగే మూత్రం సంచి ఇన్ఫెక్షన్స్ కూడా రికరెంట్గా చూస్తూ ఉంటాము డయాబెటీస్ కంట్రోల్లో లేనప్పుడు. ఓకే, మెయిన్గా రీజన్స్ ఏంటి మేడం? అంటే లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ వచ్చినప్పుడు మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటారు? సో చాలా మంది యూరిన్ లీక్ అని అంటూ ఉంటారు, కానీ దాంతోపాటు మనం క్లినికల్గా పేషెంట్స్ని ఎగ్జామిన్ చేసినప్పుడు కానీ వాళ్ళకి మనము రకరకాలుగా క్వశ్చన్స్ వేసినప్పుడు సో పేషెంట్స్ చెప్పేది ఓన్లీ యూరిన్ లీక్ కాకుండా అర్జెన్సీ చెప్తూ ఉంటారు, ఫ్రీక్వెన్సీ చెప్తూ ఉంటారు, ఆపుకోకపోవడం అంటే టాయిలెట్కి వెళ్ళే లోపే మధ్యదారిలో యూరిన్ లీక్ అవడం, ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. మనం ఎవాల్యుయేట్ చేసి టెస్ట్లు అవన్నీ చేసి ఇది ఏ టైప్లో వస్తుంది దానికి అనుకూలంగా మేనేజ్మెంట్ చేయాలి. ఓకే మేడం, ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి? ఇందాక మీరు చెప్పారు స్ట్రెస్ అని చెప్పేసి, వాటి గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. సో యూరినరీ ఇన్కాంటినెన్స్ 4 రకాలండి. ఒకటి వచ్చేసి స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్, అర్జెన్సీ యూరినరీ ఇన్కాంటినెన్స్, ఫంక్షనల్ యూరినరీ ఇన్కాంటినెన్స్, ఓవర్ఫ్లో ఇన్కాంటినెన్స్. కానీ మనము ఈ మొదటి 2 రకాలు చాలా చూస్తూ ఉంటాము జనరల్ ఓపీడీలో, స్ట్రెస్ అండ్ అర్జెన్సీ యూరినరీ ఇన్కాంటినెన్స్. ఆల్మోస్ట్ 50% ఆఫ్ పేషెంట్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో సైలెంట్గా సఫర్ అవుతుంటారు, ఓపీడీకి రారు. ఇది ఒక సోషల్ స్టిగ్మా లాగా అయిపోయింది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మనం అవేర్నెస్ పెంచి పేషెంట్ని ఇనీషియల్గా ఉన్నప్పుడే సిమ్టమ్స్ని ట్రీట్ చేస్తే సిమ్టమాటిక్ రిలీఫ్, సర్జరీ వరకు కూడా అవసరం పడకుండా మనము మినిమల్ ఇన్వేజివ్ మెథడ్స్ తోటి ఇది ట్రీట్ చేయొచ్చు. ఓకే మేడం, ఇప్పుడు సెల్ఫ్గా అంటే మన ప్రమేయం లేకుండానే ఒక్కొక్కసారి యూరిన్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. సో దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అదే మనము దగ్గినా తుమ్మినా కాకుండా మామూలుగా కూడా కొంతమందికి యూరిన్ అర్జెన్సీ లీక్ అనేది చూస్తూ ఉంటాము. దీనికి మెడిసిన్స్ ద్వారా కొంచెం కంట్రోల్ చేయొచ్చండి. కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, యాంటీకోలినర్జిక్స్ కానీ డొలాక్సిటిన్ కానీ, ఇలాంటి మందులు వాడితే దీనికి ఖచ్చితంగా క్యూర్ అయితే ఉంటుంది.
ఓకే. అంటే ఎక్కువగా అర్జెన్సీ అనిపిస్తుంది. సో నార్మల్‌గా ఎప్పుడైనా ఎక్కువ అర్జెన్సీ ఉన్నప్పుడు మళ్ళీ వాష్‌రూమ్‌కి వెళ్ళే లోపే మళ్ళీ లీక్ అయిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా! సో దాన్ని ఏ విధంగా చూడాలంటారు? దాన్ని ఇన్కాంటినెన్స్ అంటారండి. అర్జెన్సీ స్ట్రెస్ ఇన్కాంటినెన్స్. దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఉన్నాయండి. ఇందాక చెప్పినట్టు డిస్కస్ చేసినట్టు అలాంటి మెడిసిన్స్ వాడితే సరిపోతుంది. ఓకే. రోజువారీ అంటే మహిళలు ఈ సమస్య వల్ల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటారు? అంటే వాళ్ళు చెప్పుకోలేరు కూడా. హాస్పిటల్‌కి వెళ్ళినా కూడా చెప్పుకోలేరు. సో వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? చాలా ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రొఫెషనల్ లైఫ్ డీల్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. బయటికి రారు, ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేయరు, టెంపుల్స్కి వెళ్ళరు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు మీరు ఇమీడియట్గా మీ యూరో గైనకాలజిస్ట్ని కానీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ కానీ వెళ్ళేసి వెంటనే మీరు అప్రోచ్ అవుతాయి. ఇలాంటి సిమ్టమ్స్ నుంచి మీరు తొందరగా మిమ్మల్ని మీరు రిలీఫ్ చేసుకోవడానికి చాలా రకాలుగా ట్రీట్మెంట్స్ ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ కీగిల్ ఎక్సర్సైజెస్ ఇప్పుడు లేజర్ థెరపీ ఒకటి వచ్చింది, అది కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే. అంటే వాళ్ళ మానసిక ఆరోగ్యంపై ఇది ఏ విధంగా ప్రభావం చూపుతుంది? మీరు వాళ్ళకి ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఒక పేషెంట్ ఈ మధ్య షీజ్ యాక్చువల్గా టీచర్ తను. సో ఎక్కువసేపు మనకి టీచింగ్ మీకు తెలిసిందే, నిల్చొని పిల్లలకి చదువు చెప్పాలి, అవన్నీ చేయాలి. మధ్యలో ఎక్కువ బ్రేక్స్ కూడా తీసుకోలేరు వాళ్ళు. సో ఇలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము వాళ్ళకి సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం ఎక్సర్సైజెస్ తోటే కాకుండా మైల్డ్ ఇన్కాంటినెన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్తగా లేజర్ ట్రీట్మెంట్ కూడా వచ్చిందండి. ఇది కూడా ఈ థెరపీ వల్ల మనకి పెల్విక్ ఫ్లోర్ రీజువినేషన్ అంటే మనకి కొలాజన్ అనేది స్టిమ్యులేట్ చేస్తాం ఈ లేజర్ థెరపీ వల్ల. సో ఇలాంటి సిమ్టమ్స్ నుంచి చాలా వరకు 90% రిలీఫ్ చూస్తూ ఉన్నాము అండ్ పేషెంట్స్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఓకే మేడం, ఇప్పుడు పిల్లల్లో కూడా అంటే మరీ చిన్న పిల్లలు కాకుండా ఒక 10 ఇయర్స్ 12 ఇయర్స్ ఇలాంటి ఏజ్ ఉన్న పిల్లల్లో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ ప్రమేయం లేకుండా యూరినరీ ఇన్కాంటినెన్స్ అనేది. సో పిల్లల్లో ఏ విధంగా ఉంటుందంటారు? సో పిల్లల్లో జనరల్గా ఇలా పెల్విక్ ఫ్లోర్ వీక్నింగ్ చూడడం కానీ మనకి నిద్రలో యూరిన్ లీక్ అవ్వడం అంటే నాక్టియూరియా నిద్రలో అది మళ్ళీ దీనికి సంబంధం లేని టాపిక్. బట్ పిల్లల్లో కూడా ఇలాంటి సమస్యలు చూస్తూ ఉంటాము. ఈ సమస్య ఉన్న వాళ్ళు లేడీస్ కానివచ్చు, ఎవరైనా ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలంటారు? సో చాలా మంది సిమ్టమ్స్ సివియారిటీని బట్టి మనది ఓపీడీకి ప్రజెంట్ అవుతూ ఉంటారు. మైల్డ్ సిమ్టమ్స్ చాలా వరకు హౌజర్స్ అయితే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇప్పుడు అవేర్నెస్ పెరగడం వల్ల మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడే డాక్టర్ని అప్రోచ్ అవుతే తొందరగా సర్జరీ వరకు వెళ్లకుండా మనం లేజర్ థెరపీ కానీ మెడిసిన్స్తో కానీ కీగిల్ ఎక్సర్సైజ్తో కానీ దీన్ని మేనేజ్ చేసుకోవచ్చు. అంటే మేడం, ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉందని మీరు ఎలా నిర్ధారిస్తారు? సో పేషెంట్ ఎప్పుడైతే యూరిన్ లీక్ అని వస్తారో రకరకాలుగా క్వశ్చన్స్ వేస్తాము. అంటే అది యూరిన్ లీక్ ఏ టైంలో వస్తుంది, స్ట్రెస్తో వస్తుందా, ప్రెషర్తో వస్తుందా, రెస్ట్లో వస్తుందా, లేదంటే అది దాంతోపాటు అర్జెన్సీ ఏమైనా ఉందా, తర్వాత దాంతోపాటు యూరోడైనమిక్ టెస్ట్లు ఉంటాయి. ఇవన్నీ చేసి ఒక నిర్ధారణకు వచ్చాక దానికి అనుకూలంగా మేనేజ్మెంట్ ఉంటుంది. ఓకే. చికిత్స పద్ధతులు ఏ విధంగా ఉంటాయంటారు? ఎలా ట్రీట్ చేస్తారు? సో యూరినరీ ఇన్కాంటినెన్స్కి అయితే ఇందాక డిస్కస్ చేసినట్టు మెడిసిన్స్ ఉంటాయండి. స్ట్రెస్ ఇన్కాంటినెన్స్లో మాత్రం మనకి కీగిల్ ఎక్సర్సైజెస్ అది కూడా అండర్ స్పెషలిస్ట్ ట్రైనింగ్ చేయాలి. ఇప్పుడు చాలామంది కీగిల్ ఎక్సర్సైజెస్ చూస్తూ ఉంటారు యూట్యూబ్ చూసి, కానీ దాన్ని రివర్స్ వేలో చేస్తూ ఉంటారు. అంటే పెల్విక్ ఫ్లోర్ స్ట్రెంథనింగ్ కాకుండా అబ్డామినల్ స్ట్రెంథనింగ్ చేస్తూ ఉంటారు. దాన్ని చేయడం వల్ల అది ఇంకా అడ్వర్స్ అవుట్కమ్ ఉంటుంది. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మనకి డిజీజ్ తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది. సో ఖచ్చితంగా కీగిల్ ఎక్సర్సైజ్ చేసే ముందు మీరు ఒకసారి మీ గైనకాలజిస్ట్ దగ్గర సంప్రదించి ఇది కరెక్ట్గా ఎలా చేయాలనేది నేర్చుకొని వెళ్ళాలి. సెకండ్ వచ్చేసి మనకి సర్జికల్ మెథడ్ ఉంటుందండి, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ మెథడ్. ఇది సివియర్గా యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉన్న వాళ్ళకి రికమెండ్ చేస్తాము. మైల్డ్ ఇన్కాంటినెన్స్ వాళ్ళకి ఇప్పుడు CO2 లేజర్ అని న్యూ టెక్నిక్ లాస్ట్ 5 yearsలో మెడికవర్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మనము యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో లేజర్ ట్రీట్మెంట్ కూడా ఎస్ లేజర్ ట్రీట్మెంట్ ఇస్ ద న్యూయెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ యూరినరీ ఇన్కాంటినెన్స్కి. ఓకే. సో అంటే ఇప్పుడున్న ఫుడ్, మనం ఈ జనరేషన్లో ఫుడ్ అనేది చాలా రకాలుగా తీసుకుంటున్నారు. సో ఆ ఫుడ్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటారు? ఖచ్చితంగా ఇప్పుడు ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కొంచెం డైట్ మోడిఫికేషన్స్ లైక్ బరువు పెరగకుండా హై ప్రోటీన్ డైట్ తీసుకోవడము, దాంతోపాటు టీ, కాఫీస్, బెవరేజెస్, సాఫ్ట్ బెవరేజెస్, తర్వాత సిట్రస్ ఫ్రూట్స్ లాంటివి అవాయిడ్ చేస్తే మంచిది. ఓకే మేడం, కాలర్ ఉన్నారు, మాట్లాడదాము. గోవర్ధన్ గారు హైదరాబాద్ నుంచి. గోవర్ధన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ ఉన్నారు, చెప్పండి, మాట్లాడండి. నమస్తే డాక్టర్ గారు. మేడం నమస్తే అండి, చెప్పండి. ఈ మా మదర్ 75 years ఉంటాయండి. ఓకే.
షుగర్ నార్మల్ ఉంది, బీపీ కొద్దిగా ఉంది. ఓకే బీపీ అండి. హై బీపీ ఉంటుంది, 160 అట్లా ఉంటుంది. ఓకే అండి. కానీ మా మదర్ మూత్రం ఆపుకోలేకపోతుంది మేడం. ఓకే. అది మెయిన్ ప్రాబ్లం మా మదర్ కదప్ప పెద్ద సమస్యలో ఉన్నది. అంటే టాయిలెట్కి వెళ్ళే లోపే మధ్యలోనే యూరిన్ లీక్ అవుతుందా అండి? అవునండి, అవును. ఓకే. ఇంకొకసారి లేచే లోపుగానే అయ్యో అవ్వట్లేదు అని పోసేసుకుంటుంది. ఇప్పుడు వరకు ఎక్కడైనా చూపించారండి డాక్టర్ దగ్గర, ఫీమేల్ డాక్టర్ దగ్గర ఎక్కడైనా చూపించారా? అదే మామూలుగా వేరే శ్రీనివాసరావు గారు అని డాక్టర్ గారికి చూపించుకున్నాము. అంటే ఇప్పుడు ఈ ఏజ్ గ్రూప్ లో కొంతమందికి గర్భసంచి కూడా జారుతుందండి. అలా గర్భసంచి జారడం అలాంటివి ఏమైనా ఉన్నాయా? సార్ కూడా అదే అన్నారు, 75 ఏళ్ళు ఉంటాయి, ఈ అవయవాలు లూజ్ ఉండటం వల్ల మూత్రం ఆపుకోలేకపోతారు. అదే అండి, ఇప్పుడు మీ మదర్ తెలవకుండానే మూత్రం. అదే సో 75 తర్వాత 75 తర్వాత మూత్రం లీక్ అవ్వడం అని అంటే మనము ఫస్ట్ పేషెంట్ ఎగ్జామిన్ చేయాలండి. అంటే ఓన్లీ మూత్రం లీక్ ఉందా, దాంతోపాటు గర్భసంచి కానీ కొంతమందికి 75 తర్వాత గర్భసంచి జారుద్దండి. సో ప్రొలాప్స్ అంటారు దాన్ని. అలా ఉన్నప్పుడు ఏంటంటే సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. సో మీ మదర్ ఒకసారి ఇన్ పర్సన్ తీసుకొస్తే మనం ఎవాల్యుయేట్ చేసి దానికి అనుకూలంగా ట్రీట్మెంట్ ఉంటాయండి. కొంతమందికి ఓన్లీ మెడిసిన్స్తో అయిపోతుంది. కొంతమందికి ఒకవేళ గర్భసంచి కూడా జారి ఉంటే మాత్రం సర్జరీ కూడా అవసరం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గోవర్ధన్ గారు. ఒకవేళ మీరు మెడికవర్ హాస్పిటల్ని కన్సల్ట్ అవ్వండి, మీకు ఖచ్చితంగా ట్రీట్మెంట్ అయితే లభిస్తుంది. సో మేడం, ఇప్పుడు అంటే లేడీ గురించి చెప్పారు కదా, సో వాళ్ళ అమ్మగారి గురించి అయితే అడిగారు. బట్ మెన్స్లో ఓల్డ్ ఏజ్ పర్సన్స్ ఉంటే వాళ్ళకి ఏ విధంగా ఉంటుందంటారు? సో మేల్స్లో మెయిన్గా ప్రాస్టేట్ ఎన్లార్జ్మెంట్ వాళ్ళకి మనకి ఇన్కాంటినెన్స్ అనేది చాలా చూస్తూ ఉంటాము. ఇలాంటి వాళ్ళలో కూడా కీగిల్ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేసుకోవాలి. ఓకే, అంటే అది ఎలా చేయాలంటారు ఆ ఎక్సర్సైజ్? సో ఈ కీగిల్ ఎక్సర్సైజ్ అనేది జనరల్గా మేము డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు పేషెంట్ లయింగ్ డౌన్ పొజిషన్లో ఇంటర్నల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు పేషెంట్స్కి ఎంతవరకు పెల్విక్ మజిల్ కాంట్రాక్ట్ రిలాక్స్ చేయాలనేది చూపిస్తూ ఉంటాము. వాళ్ళు అది నేర్చుకునేదాకా మా సూపర్విజన్లో చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది రిలీజియస్గా చేయాలండి. అట్లీస్ట్ 8 to 15 టైమ్స్ ఎవ్రీ డే చేయాలి. అలా 6 months చేస్తే 90% మైల్డ్ ఇన్కాంటినెన్స్ అనేది మనకి సాల్వ్ అయిపోతుంది. ఓకే మేడం, ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఎప్పుడు శస్త్రచికిత్స అవసరం అంటారు? ఆపరేషన్స్ కానీ ఇవి కానీ ఏ స్టేజ్ వరకు వెళ్ళొచ్చు అంటారు? సో కొంతమంది పేషెంట్స్కి యూరినరీ ఇన్కాంటినెన్స్ ఎంత సివియర్గా ఉంటుందంటే ఇది ఆల్మోస్ట్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అయిపోవడము, డిప్రెస్ అయిపోవడము, కీగిల్ ఎక్సర్సైజెస్కి రెస్పాండ్ అవ్వకపోవడము, లేజర్ థెరపీ వర్కౌట్ అవ్వకపోయినప్పుడు సర్జికల్ మెథడ్స్ అంటే మినిమల్ ఇన్వేజివ్ అంటే కోత లేకుండా మిడ్ యూరెథ్రల్ స్లింగ్స్ అంటారు. మిడ్ యూరెథ్రల్ స్లింగ్ సర్జరీ అంటే ఒక చిన్న టేప్ ద్వారా మిడ్ యురేథ్రాకి ఒక చిన్న బ్యాబోక్ ఒక హ్యామోక్ లాగా అది మనకి యురేథ్రాని సస్పెండ్ చేస్తుంది. దానివల్ల వాళ్ళు దగ్గినా తుమ్మినా యూరిన్ లీక్ అవ్వకుండా చేయగలవచ్చు. ఓకే మేడం, ఇప్పుడు అంటే కొంత ఏజ్ వరకు ఓకే, బట్ ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ఈ ప్రాబ్లం రాకుండా వాళ్ళని కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలంటారు? సో మెయిన్గా యాజ్ లైఫ్ స్టైల్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు బరువు పెరగకపోవడం, ప్రాపర్ ఎక్కువ వెజిటేరియన్ డైట్ తీసుకోవడము, తర్వాత స్మోకింగ్ డ్రింకింగ్ చేయకపోవడము, టీ కాఫీలు తగ్గించడము, అలాగే నార్మల్ డెలివరీ తర్వాత ఈ కీగిల్ ఎక్సర్సైజెస్ అనేది అందరూ తూచా తప్పకుండా చేయడము, ఇలాంటి మెజర్స్ వల్ల మనం ఇది ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే, మజిల్ స్ట్రాంగ్నెస్ కోసము అంటే పిల్లలకి ఈ ప్రాబ్లం రాకుండా వాళ్ళు ఏ ఫుడ్ ఇవ్వాలంటారు పిల్లలకి? అంటే ఇది పెల్విక్ మజిల్ కొంతమందికి కంజనెటల్ వీక్నెస్ ఉంటుందండి. ఇప్పుడు ఈవెన్ కొంతమందికి ప్రొలాప్స్ అనేది చిన్నప్పటి నుంచి కూడా అది చాలా ఈవెన్ దో రేర్ అయినా సరే ఇలాంటి ప్రొలాప్స్ ఉన్న వాళ్ళకి డైట్తో కాకుండా కొంతమందికి ఈవెన్ సర్జికల్ రెమెడీస్ కూడా ఉంటాయి. బేస్డ్ ఆన్ కేస్ టు కేస్ అది చూసుకోవాల్సి వస్తుంది. ఓకే మేడం, ఈ సమస్య ఉన్న వాళ్ళకి బాడీలో ఇంకేమైనా ఉండొచ్చు అంటారా? అంటే ఓన్లీ ఇది అక్కడి వరకే పరిమితం ఉంటుందా, లేదంటే బాడీలో ఇంకేమైనా చేంజెస్ ఉంటాయా? సో కొంతమందికి లీక్తో పాటు రకరకాలుగా మూత్రం ఇన్ఫెక్షన్స్ కూడా ప్రెజెంట్ అవుతూ ఉంటారు. సో దానికి కరెక్ట్గా మనము టెస్ట్ చేసి కల్చర్ చేసి దానికి అనుకూలమైన యాంటీబయాటిక్స్ ఇవన్నీ వాడితే సరిపోతుంది. అండ్ మెయిన్గా వాటర్, ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ స్టోన్స్ ఉన్న వాళ్ళు వాటర్ కూడా అడిక్వేట్గా తీసుకోవడం చాలా ఉత్తమం. ఓకే, సో యూరిన్ చేసేటప్పుడు మంట వస్తుంది అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. సో దానికి దీనికి ఏమైనా రిలేటెడ్ ఉంటుందంటారా? యూరిన్ లీక్కి యూరిన్ ఇన్ఫెక్షన్స్కి డైరెక్ట్ రిలేషన్ లేకపోయినా సో జనరల్గా ఈ యూరిన్ అర్జెన్సీలో కొంతమందికి యూరిన్ నిల్వ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు అర్జెన్సీతో పాటు మూత్రంలో మంట ఇవి కూడా రకరకాలుగా చెప్తూ ఉంటారు.
ఓకే మేడం, మెయిన్గా ఇప్పుడు లేడీస్లోనే ఎక్కువగా వస్తుంది అంటున్నారు కాబట్టి లేడీస్కి మనం ఏ విధంగా చెప్పాలంటారు? అంటే వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది, మీరు ధైర్యంగా డాక్టర్కి చెప్పండి, సో ఏ విధంగా మనం వాళ్ళని మోటివేట్ సో చేస్తాం? మెయిన్గా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు మనం చేసే ప్రోగ్రామ్ కూడా దానికోసమే. సో యూరిన్ లీక్ ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించడం, బరువు పెరగకుండా వెయిట్ మెయింటెనెన్స్ చేసుకోవడం, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవడం, ప్రాపర్ హైడ్రేషన్ మెయింటైన్ చేయడం ద్వారా ఇలాంటి సిమ్టమ్స్ నుంచి మనము వితౌట్ సర్జరీ వరకు వెళ్లకుండా కీగిల్ ఎక్సర్సైజెస్, ఈ లేజర్ థెరపీ తోటి మనము మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే మేడం, ఒకవేళ సర్జరీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి అంటే పోస్ట్ ప్రీ చేంజెస్ ఏమన్నా తెలుస్తాయంటారా లేడీస్కి కానీ? సో యాక్చువల్గా అందరికీ సర్జరీ చేయమండి. మ్యాక్సిమం మనము ఈ కీగిల్స్ ఎక్సర్సైజెస్ కానీ డ్రగ్స్తో కానీ ఇప్పుడు వచ్చే ఈ లేజర్ టెక్నాలజీ CO2 లేజర్ తోటి మైల్డ్ ఇన్కాంటినెన్స్ వరకు మనం సాల్వ్ చేయొచ్చు. సర్జరీ చేసే ముందు ఫస్ట్ బ్లాడర్ ఫంక్షన్ చూసుకోవాలి విత్ యూరోడైనమిక్ స్టడీ. పేషెంట్ ఆ సర్జరీ ద్వారా రిలీఫ్ అవుతారు అని అంటేనే వి రికమెండ్ సర్జరీ. అదర్వైజ్ అందరి పేషెంట్స్కి సర్జరీ చేయము. ఓకే, సర్జరీ చేసిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళకి ఇచ్చే మెడికేషన్ కానీ అది ఎన్ని రోజులు ప్రభావం ఉంటుందంటారు పేషెంట్ పైన? సో ఇప్పుడు వరకు మేము చేసిన ఈ యూరోగైనకాలజీ సర్జరీస్లో చాలా వరకు పేషెంట్స్కి మంచి అవుట్కమే ఇచ్చాము. సర్జరీ తర్వాత కూడా సేమ్ లైఫ్ స్టైల్ చేంజెస్, వెయిట్ మెయింటెనెన్స్, హై ప్రోటీన్ డైట్, గుడ్ హైడ్రేషన్ ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్తే అండర్ సూపర్విజన్ ఇలాంటి సమస్యలు మళ్ళీ రికర్ అవ్వకుండా చూసుకోగలుగుతాము. ఓకే, అంటే అర్జెన్సీ అనేది ఉంటుంది, బట్ దాన్ని ఎలా ఆపుకోవాలంటారు? అంటే వాష్రూమ్కి వెళ్ళేలోపు మధ్యలోనే లీక్ అవ్వడము ఇలాంటిదన్నీ చెప్తూ ఉన్నారు కదా, సో దానికి మనం ఏ విధంగా ఏం చేయాలంటారు? సో చాలా మంది పెద్దవాళ్ళు యూరిన్ అర్జెన్సీ ఉన్నప్పుడు బయటికి రాకుండా ఇంట్లోనే మ్యాక్సిమం ఉంటారు. ఎస్పెషలీ సర్జరీస్ వద్దు, మాకు మెడిసిన్స్ వద్దు అనేవాళ్ళు. సో కొంతమంది పేషెంట్స్కి, ఎస్పెషలీ ఓల్డ్ పేషెంట్స్కి బ్లాడర్ ట్రైనింగ్ నేర్పిస్తూ ఉంటాము. సెకండ్, కొంతమంది డైపర్స్ కూడా వేసుకోవచ్చు. సో డైపర్స్ వేసుకోవడానికి కూడా చాలామంది సిగ్గుపడుతూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్కి మనము డైపర్స్ కూడా ఎంకరేజ్ చేయాలి. అండ్ మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ తోటి భయపడే వాళ్ళకి బ్లాడర్ ట్రైనింగ్ ఏంటి అంటే యూరిన్ బ్లాడర్ ఫిల్ అవ్వకముందే ఫ్రీక్వెంట్గా యూరిన్ వెళ్ళడం, తర్వాత నైట్ 7 తర్వాత వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం, దానివల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ స్లీప్ కూడా తగ్గకపోవడం, ఇవన్నీ మనము ట్రైన్ చేస్తూ ఉండాలి. ఓకే మేడం, ఇప్పుడు ఎక్కువగా ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి డయాబెటీస్ కానివ్వచ్చు, లేకపోతే షుగర్ కానివ్వచ్చు, ఇది అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో వాళ్ళు ఆ మెడికేషన్ తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు ఈ యూరినరీ ఇంటెన్సిటీ వచ్చిందంటే ఎలా ట్రీట్ చేస్తారు మీరు? సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు మెయిన్గా వాళ్ళ షుగర్ కంట్రోల్, HbA1c లెవెల్స్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళ HbA1c కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి. దానికి అనుకూలంగా డయాబెటాలజిస్ట్ ఒపీనియన్ తీసుకోవాలి. సో అన్ని షుగర్ మెయింటైన్ చేసుకుంటూ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా, హైడ్రేషన్ ఇంపార్టెన్స్ చెప్తుంటూ, వెయిట్ పెరగకుండా ఇవన్నీ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఓల్డ్ ఏజ్ పర్సన్స్కి అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారు. సో నార్మల్ అంటే యంగ్ పీపుల్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి ఈ ప్రాబ్లం రాకుండా ఉండడానికి? సో మ్యాక్సిమం ఇప్పుడు యంగ్ మనకి పోస్ట్ డెలివరీ చైల్డ్ బర్త్ అయిన వాళ్ళు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటంటే డెలివరీ తర్వాత సెల్ఫ్ కేర్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో సెల్ఫ్ కేర్ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వెయిట్ పెరగకుండా చూసుకోవాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేయాలి. అండ్ డాక్టర్ చెప్పిన కీగిల్ ఎక్సర్సైజ్ అది ఎలా చేయాలనేది డాక్టర్ని అడిగి డెమాన్స్ట్రేట్ చేసి నేర్చుకొని అట్లీస్ట్ పోస్ట్ నార్మల్ డెలివరీ ఇది ఒక వ్యాయామం లాగా చేసుకుంటూ వెళ్తే మనకి ఇలాంటి యూరినరీ ఇన్కాంటినెన్స్ అనే ప్రాబ్లం డౌన్ ద లైన్ చూడకుండా ఉంటాము. ఓకే మేడం, ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడు మీ వరకు రావాలంటారు? అంటే ఇప్పటి వరకు అయితే ఇది సమస్య కాదు, ఇక నుంచే ఇది సమస్య అని వాళ్ళు గుర్తించి ఎప్పుడు మీ వరకు రావాలంటారు? సో చాలామంది యూరిన్ లీక్ అనేది బయటికి చెప్పరండి, ఇంట్లో హస్బెండ్స్కి చెప్పరు. ఇది ఒక సోషల్ స్టిగ్మా లాగా అంతకుముందు ఉండే 10 years బ్యాక్. బట్ ఇప్పుడు చాలా మారింది. చాలా ఓపీడీలో మాకు పేషెంట్స్ వస్తున్నారు, అడుగుతున్నారు ఎందుకు ఇలా వస్తుంది, ఏం చేయాలి, అన్ని అవేర్నెస్ అయితే చాలా వరకు పెరిగింది. 10 yearsలో ఇప్పుడు లాస్ట్ 5-6 yearsలో చాలా పేషెంట్స్ ఈ లేజర్ థెరపీ ద్వారా కానీ, కీగిల్ ఎక్సర్సైజ్ ద్వారా కానీ, మెడిసిన్స్ ద్వారా కానీ చాలా వరకు సిమ్టమాటిక్ రిలీఫ్ పొందుతున్నారు. సో గుడ్ టు నో దట్. ఓకే మేడం, ఇప్పుడు ఎక్కువ అర్జెన్సీ ఉందని చెప్పినా కూడా ఒకవేళ వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ యూరిన్ రాకపోవడం ఇలాంటివి కూడా కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి కదా, సో అది కూడా ఇందులో ప్రాబ్లమే అంటారా ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్? లేదండి, అది మళ్ళీ సపరేట్ గ్రూప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అది యూరినరీ ఇన్కాంటినెన్స్లో రాదు, అది యూరినరీ స్ట్రక్చర్స్ అంటారు. అది మళ్ళీ దానికి స్పెషల్గా యూరాలజిస్ట్ని కన్సల్ట్ చేయాల్సిన అవసరం పడుతుంది.
ఓకే, మెడికవర్ హాస్పిటల్లో దీనికి సంబంధించి స్పెషల్గా ఏం ట్రీట్మెంట్ ఉంది ఒకసారి ప్రేక్షకులకు చెప్పండి. మెడికవర్ హాస్పిటల్లో మనకి సపరేట్ గైనకాలజీ డిపార్ట్మెంట్ ఉందండి, వేర్ మైల్డ్ మోడరేట్ సివియర్ యూరినరీ ఇన్కాంటినెన్స్కి రకరకాలుగా మనకి సొల్యూషన్స్ ఉన్నాయి. అండ్ మనకి లేజర్ అంటే ఫెమి లిఫ్ట్ లేజర్ అని మనకి రీసెంట్ CO2 లేజర్ మనకి మెడికవర్లో అవైలబుల్. ఈ సర్వీసెస్ మీరు యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో బరువు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పారు, మరి బరువు తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంటారా? చాలా రేర్ అండి. ఓవర్ వెయిట్ వల్ల ఏమవుతుందంటే మనకి అబ్డామినల్ ప్రెషర్ పడడం వల్ల బ్లాడర్ కంట్రోల్ తప్పి యూరిన్ లీక్ అనేది చాలా చూస్తూ ఉంటాము. అండర్ వెయిట్ వాళ్ళలో ఇలాంటి సమస్యలు అంతగా చూడము. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మెడికవర్ హాస్పిటల్లో యూరినరీ ఇన్కాంటినెన్స్కి మంచి ట్రీట్మెంట్ అయితే దొరుకుతుంది. ఎస్, ఒక కాలర్ అయితే ఉన్నారు మేడం, లాస్ట్ కాలర్ మాట్లాడదాము. ఎస్, హలో. హలో మేడం. ఎస్ సార్, డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. అదే, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. ఇక్కడ మాది రాయగిరి అండి, యాదాద్రి భువనగిరి జిల్లా. ఓకే అండి. మా మేడంకు ఇట్లా మూత్రం రిలీజ్ అవుతుంది మేడం. అది ఎంత అండి ఏజ్? పేషెంట్ ఏజ్ ఎంత? 64 ఉంటుంది. 54 ఉంటారు. ఓకే. అయితే ఆమెకు 25 years క్రితమే యూట్రస్ ఆపరేషన్ అయింది. ఓకే, గర్భసంచి తీసేశారండి. ఓకే, తీసేసిన మేడం. ఓకే. అయితే ఈ మధ్యనే 1-2 years నుంచి నడుస్తుంటే దగ్గిన తుమ్మిన మూత్రం రిలీజ్ అవుతుంది. ఎప్పుడు 24 hours లో దాదాపు 20-30 సార్లు మూత్రం పోతుంది. అక్కడక్కడ చూపించినా కూడా అంత న్యాయంగా అనిపించలేదు. ఇది మెడికవర్ హాస్పిటల్ నుంచి ఇక్కడ లైన్ షో వస్తుంది. ఇలా అంటే ఇప్పుడు గర్భసంచి తీసాక కూడా అండి కొంతమందికి వాల్ట్ ప్రొలాప్స్ అంటారు, అదేమైనా జారిందా అనేది ఒకసారి ఇన్ పర్సన్ ఎగ్జామిన్ చేస్తే తెలుస్తుంది. అంటే యూరిన్ లీక్ గర్భసంచి తీసాక కూడా ఉంది అని అంటే కొంతమందికి వాల్ట్ ప్రొలాప్స్, లేదు అని అంటే పెల్విక్ ఫ్లోర్ ట్రైనింగ్ ద్వారా కూడా మనము రీస్ట్రెంత్ చేసి కీగిల్ ఎక్సర్సైజ్ చేసి కూడా మనకి రిజాల్వ్ అవ్వకపోతే కొన్నిసార్లు ఎగ్జామిన్ కానీ టెస్టులు కానీ ఇవి చేయడం ద్వారా ఏంటి ప్రాబ్లం ఎక్కడ అనేది తెలుసుకొని దానికి అనుకూలంగా మనము ట్రీట్మెంట్ ఆప్షన్స్ చెప్పవలసిన అవసరం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అండి మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి హెల్త్ కేర్ కార్యక్రమం. మీకు యూరినరీ కాంటినెన్స్ గురించి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మెడికవర్ హాస్పిటల్ అయితే ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి, ఖచ్చితమైన ట్రీట్మెంట్ అయితే మీకు దొరుకుతుంది. నమస్తే.